ఈ క్షణంతో నీ సంతోషం పూర్తయిపోతుంది. స్పెషల్ మూవ్ మిస్టిక్ జోన్. అక్కడి నుంచి కదలకు స్ట్రైకర్. ఇక్కడితో పోటీ పూర్తయింది. స్ట్రైకర్ స్టేడియం నుంచి బయటకు వచ్చేసింది. దీని విన్నర్ నాయిలే. ఈ ఫస్ట్ మ్యాచ్ లో గెలిచింది ఎవరంటే టీమ్ వైల్డ్ ఫ్యాంగ్. సూపర్, అదరగొట్టేశావు. మాసిమోనే ఈ పోటీలో ఓడిపోయాడు. Oh no. నేను ఓడిపోయాను. స్ట్రైకర్ స్పెషల్ మూవ్ ఇక్కడ పని చేయలేదు. అయితే ఎవరు నంబర్ 1? ఇంత దారుణంగా ఓడిపోతే నేను స్ట్రాంగెస్ట్ ప్లేయర్ గా ఎలా ఉండగలను? నేను అందరికన్నా బెస్ట్ గా ఉండాలనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ మాటకి నేను తగిన వాడిని కాను. మాసిమోనే ఇప్పుడైనా అర్థమైందా? ప్రత్యేకంగా ఈ బేబ్లేడ్ ఛాంపియన్షిప్స్ లో గెలవాలని ప్రతి ఒక్కరు వాళ్ళ మనసు పూర్తిగా బ్యాటిల్ చేస్తారు. కానీ ఎవరైతే పోటీకి ముందే నంబర్ 1 అని చెప్పుకుంటారో వాళ్ళు మొదట్లోనే ఓడిపోవడం ఖాయం. మాసిమోనే, ఇప్పుడు మనం చేయాల్సింది తర్వాత మ్యాచ్ లో గెలవాలి. అందుకు స్టేజ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు నువ్వేమంటావు కియాయా? ఈ పోటీ ఇంతటితో ముగిసింది. స్ట్రైకర్ స్టేడియం నుంచి బయటకు వచ్చేసింది. ఈ రౌండ్ లో విన్నర్ నాయల్. ఈ మ్యాచ్ లో ఫస్ట్ రౌండ్ లో గెలిచింది టీమ్ వైల్డ్ ఫ్యాంగ్. సూపర్, అదరగొట్టేశావు. ఒక మాటలో చెప్పాలంటే ఆ నైల్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. వాళ్ళ దగ్గర ఎంతమంది మంచి బ్లేడర్స్ ఉన్నారో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మనం ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడం కోసమే వరల్డ్ ఛాంపియన్షిప్స్ జరిపిస్తున్నాం. మనం ఇలా ప్రశాంతంగా ఉండగలుగుతామా డైరెక్టర్? గ్యాన్ గ్యాలక్సీ వాళ్ళ మొదటి రౌండ్ లో ఓడిపోయారు. ఇంకా మిగిలింది ఒక ఛాన్స్ మాత్రమే. హికారు, మనం అందరినీ సపోర్ట్ చేయాలి, ప్రత్యేకించి ఎవరో ఒకరిని కాదు. అలాగే మనం ప్రత్యేకించి ఏ ఒక్క టీంకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వకూడదు. అవును, మీరు చెప్పింది నిజమే. దయచేసి నన్ను క్షమించండి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో. చెప్పండి సార్. ద ఫీనిక్స్. ఏంటి? ఆ అంతం లేని పక్షి శక్తి గ్యాంగ్ గ్యాలక్సీ టీం ని ఎలాగైనా కాపాడుతుందని మనం నమ్ముదాం. అవును, కానీ నా ఉద్దేశం ఏంటంటే టోర్నమెంట్ విషయంలో తలదూర్చకూడదని అనుకుంటున్నాను. నీ ఒపీనియన్ నేను అడిగానా? దయచేసి నన్ను క్షమించండి. హే మాసిమోనే, ఇది ఇంకా పూర్తి కాలేదు. మనం గెలవడానికి ఇంకా 2 మ్యాచ్లున్నాయి, గుర్తుందా? తను చెప్పింది నిజమే మాసిమోనే. ఇంకా జింగా ఉన్నాడు, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. దిగులు పడకు. కానీ మనం సెకండ్ మ్యాచ్ లో పోటీ పడబోయేది కియోయాతో, గుర్తుందా? తనని ఓడించడం అంత సులభం కాదు. ఇప్పుడు మన తోడుండేది జింగా మాత్రమే. మనం ఖచ్చితంగా గెలుస్తాం. జింగా వర్సెస్ కియోయా. నాకు తెలిసి కియోయా ఈ మ్యాచ్ కి ఏదో ఒక స్పెషల్ మూవ్ పెట్టుకొని ఉంటాడు. అదేంటో నేను తెలుసుకోవాలి. నువ్వు ఏ టీమ్ లో ఉన్నావో మర్చిపోకు. ఒకవేళ జింగా ఓడిపోయాడంటే గ్యాంగ్ గ్యాలక్సీని టోర్నమెంట్ నుంచి బయటికి పంపించేస్తారు. అది నాకు కూడా తెలుసు. ఎలాగైనా సరైన విందులో తప్పకుండా గెలవాలి జింగా. నేను ఓడిపోయినట్టు నువ్వు అసలు ఓడిపోకూడదు. ఇందులోంచి మనం బయటికి వెళ్ళకూడదు. మాసిమోనే, నువ్వేం దిగులు పడకు, నేను చూసుకుంటాను. జరిగిన దాని గురించి బాధపడకు, మామూలుగా ఉండు. నేను అక్కడ ఎంతో బలహీనంగా నడుచుకున్నాను. అలాంటప్పుడు నేను ఎలా నంబర్ 1 గా ఉండగలను? వీల్లేదు. ఎలాగైనా సరే నేను నంబర్ 1 గా ఉండాలి. దానికోసం నేను తీవ్రంగా ప్రయత్నించాలి. అందులో ఎలాంటి మార్పు ఉండకూడదు. సరే, కాస్త నిదానంగా ఉండు.
నువ్వు గెలిచావు. టీమ్ వైల్డ్ ఫ్యాంగ్ ని గర్వపడేలా చేసావు. తనని ఏమీ లేకుండా చిత్తడు చేసావు. నువ్వు బలవంతుడు అని నాకు తెలుసు, కానీ నువ్వు ఆ మ్యాసమోనేని ఓడిస్తావని నేను అస్సలు ఎదురు చూడలేదు. నువ్వు గొప్ప వీరుడివే, నేను ఒప్పుకుని తీరాల్సిందే. నువ్వు కాస్త మాట్లాడకుండా ఉండలేవా? రాను రాను నాలో ఉత్సాహం పెరిగిపోతోంది. తరువాత బ్యాటలు జింగోకి కియోయాకి జరుగుతుంది. ఈ రోజే కియోయా గెలాక్సీ పెగాసిస్ తో మొట్టమొదటిసారిగా తలబడబోతున్నాడు. చూడు కియోయా మిత్రమా, ఇప్పుడు నీకు గెలాక్సీ పెగాసిస్ గురించి చెప్తాను. కాస్త నోరు మొయ్. నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ పెగాసస్ కంటే భిన్నమైనది. ఈ గెలాక్సీ పెగాసస్ చాలా ఆపు బెన్కే. ఏమన్నావు? నా ప్రశాంతతని చెడగొట్టడం నాకేమాత్రం నచ్చలేదు. కానీ నువ్వు ఇది తెలుసుకోవాలి. ఎలాగో నాకిప్పుడు జింగా గెలాక్సీ పెగాసస్ తో పోరాడే అవకాశం దక్కింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. ఇక ప్రారంభిద్దాం. సెకండ్ మ్యాచ్ కి మీ అందరికి స్వాగతం. టీమ్ గ్యాంగ్ గ్యాంగ్ గెలాక్సీ ఇంకా టీమ్ వైల్డ్ ఫ్యాంగ్ వాళ్ళ పోటీని మొదలు పెడుతున్నారు. ఈ రౌండ్ లో ఆఫ్రికన్ రిప్రజెంటేటివ్ అయిన టీమ్ వైల్డ్ ఫ్యాంగ్ నుంచి సుడిగాలికి రారాజు అయిన గొప్ప వీరుడైన కియోయా, అలాగే జాపనీస్ రిప్రజెంటేటివ్ అయిన మన గ్యాంగ్ గ్యాంగ్ గెలాక్సీ నుంచి మదవెక్కిన ఏనుగునైనా సరే తన గుప్పెట్లో పెట్టుకునే జింగా. నీకు తోడుగా మేమున్నావు జింగా. తప్పకుండా నువ్వే గెలుస్తావు. నువ్వే ఆలోచిస్తున్నావు మ్యాసిమోనే? జింగా పోటీ ఇంకాసేపట్లో మొదలవుతుంది. అవును, నిజమే. తనకిప్పుడు మనం తప్పకుండా ఉత్సాహం ఇవ్వాలి. నేను నిన్నే నమ్ముకున్నాను జింగా, నువ్వు చేయగలవు. మనం ఎదురు చూసిన సమయం వచ్చేసింది. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పే, ఎందుకంటే ఈ పోటీలో ఎలాగైనా సరే నేనే గెలుస్తాను, అది ఖచ్చితం. నేనేవి అలా అనుకోవడం లేదు. నువ్వు ఇక్కడి నుంచి ఓడిపోయే బయటికి వెళ్తావు. మన బేబ్లేడ్ ఛాంపియన్షిప్స్ లో ఇదే ఎంతో ముఖ్యమైన క్షణం. మన కియోయాకి జాపనీస్ రిప్రజెంటేటివ్ స్థానం దక్కినా కూడా దాన్ని వద్దనుకొని వదిలి వెళ్లిన వ్యక్తి అతని ప్రతిభని చూపించడానికి వచ్చాడు. అతనితో పోటీ పడబోయేది జింగా. ఇతని వరల్డ్ క్లాస్ బ్లేడర్. ఎలిమినేషన్ కి దగ్గరలో ఉన్నాడు, కానీ ఓడిపోకూడదు. వీళ్ళిద్దరి గురించి మీకు ముందే బాగా తెలుసు కాబట్టి ఇక మనం వీళ్ళ బేస్ గురించి మాట్లాడుకుందాం. కియోయా బే ఏమో రాక్ లియోన్, అది గర్జించే సింహం. ఇక జింగా బే ఏమో గెలాక్సీ పెగాసస్, ఆకాశంలో తేలుతూ వచ్చే ఎగిరే గుర్రం. మనం పోటీ మొదలు పెడదాం కియోయా. సరే, మొదలు పెడదాం జింగా. మరి ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడుకున్నట్టున్నాం. ఇక మనం పోటీలోకి దిగుదామా? రెడీ 3, 2, 1 చిత్తడి చేద్దాం. ముందుకు దూసుకు వెళ్ళు లియోన్. దూసుకు వెళ్ళు పెగాసస్. పోటీ ఆరంభమే ఎంతో అద్భుతంగా ఉంది. ఒకదాని మీద ఒకటి తీవ్రంగా దాడి చేసుకుంటున్నాయి. పెగాసస్ ఇంకా లియోన్ రెండు వెనకడుగు వేయట్లేదు. సరైన సమయం చూసి దాడి చేయడానికి ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు వెళ్ళు పెగాసస్. లయన్ గేల్ ఫోర్స్ 1. కియోయాకి ఆటలో ఇంట్రెస్ట్ లేనట్టుంది. అతని స్పెషల్ మూవ్ ని వెంటనే ఉపయోగించేశాడు. అసలు పోటీ ఇప్పుడే మొదలైంది. నీ వల్లైతే నన్ను అడ్డుకో కియోయా. నువ్వు పట్టు వదలకు. పెగాసస్ బ్రూట్ ఫోర్స్ వల్ల లియోన్ స్పెషల్ మూవ్ అడ్డుకుంది. దాన్ని చిత్తడి చేసే పెగాసస్. సూపర్, నీ దాడిని కొనసాగించు. కియోయా పొట్టొదలకుండా పోరాడు. పెగాసస్ ఆగకుండా దాడి చేస్తూనే ఉంది. దాని కోపం మొత్తాన్ని ఇలా చూపిస్తోంది. ఈసారి కియోయా వెనకాడడం మొట్టమొదటిసారి చూస్తున్నాడు. తనేమీ వెనకాడడం లేదు. తను ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అంతే. ఇక్కడి నుంచి నాకు అలా అనిపించడం లేదు. కియోయా అక్కడ ఎంతో ప్రశాంతంగా ఆడుతున్నాడు. ఇదెలా ఉంది కియోయా? నేను ఎంజాయ్ చేస్తున్నాను జింగా. ఇది నాకెంతో సరదాగా ఉంది. ఒక నిజమైన పోటీ అంటే ఇలాగే ఉండాలి. ఏముంటున్నావు కియోయా? ఇలాంటి సమయంలో తను ఎలా నవ్వుతున్నాడు? ఇదేం బాలేదు. తను ప్రశాంతంగా ఉన్నాడు. నువ్వు చెప్పింది నిజమే అనుకుంటాను నాయల్. కియోయా అక్కడ ఎంతో ప్రశాంతంగా ఆడుతున్నట్టు కనిపిస్తున్నాడు.
ఆఫ్రికాలో జరిగిన ప్రిలిమినరీ టెస్ట్లో మేము ప్రతి పోటీలో సులభంగా గెలిచాం. అందులోనూ ముఖ్యంగా ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్ లో కియోయా మొత్తం బలని చూపించేంత ఆపోనెంట్ మా ముందుకు రాలేదు. అవును, అందుకే తను సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడే తను పోటీ పడ్డానికి సరైన ఆపోనెంట్ దొరికాడనే చెప్పాలి. జింగా, కేవలం నీతో పోటీ పడ్డం కోసమే నేను ఇంత దూరం పోరాడొచ్చాను. నా ఆశని నిరాశ చేయకు. నీ అటాక్ పవర్స్ అన్ని చూడడానికి నేను ఎంతో ఆతృతగా ఉన్నాను. తొందర పడకు పెగాసస్. ఇప్పుడేంటి? అది కనీసం తగలేదు కూడా. అదే లియోన్ ఒక పవర్. దాని డిఫెన్సివ్ పవర్ ఒక ఐరన్ వాల్ ఫోర్ట్రెస్ లా ఉంటుంది. అది ఏమాత్రం తగ్గకుండా అటాక్ చేస్తూనే ఉంది. కానీ అది చూడ్డానికి లియోన్ పవర్ లా లేదు. అది కియోయా పర్సనాలిటీ లాగే నాకు అనిపిస్తోంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే లియోన్ కియోయాని అర్థం చేసుకుంటుంది. ప్లీజ్ నా నమ్మకాన్ని బొమ్మ చేయకు జింగా. అలాగే ఆడుతుంది కియోయా. పట్టుకోతలకు అంతే. ముందుకు వెళ్ళు లియోన్. పెగాసస్. తను సాధించగలడు. నిజానికి జింగా ఎప్పటికీ బలవంతుడే. జింగా ఇలాగే చేశాడంటే తను ఖచ్చితంగా ఓడిపోడు. కానివ్వు జింగా, ఈ ఛాంపియన్షిప్స్ కోసం నీ సామర్థ్యాన్ని ఎంతగా పెంచుకున్నావో వీళ్ళందరికీ అర్థమయ్యేలా చూపించు. ఇప్పుడు చూడు, నిన్ను వదిలిపెట్టను కియోయా. ఇదిగో బయలుదేరింది. ఇది గ్యాలక్సీ పెగాసస్ స్పెషల్ మూవ్. పెగాసస్ స్టార్ బూస్టర్ అటాక్. ఇది బ్యాడ్ మూవ్ జింగా. ఏంటి? ట్రూ లైన్ గేల్ ఫోర్స్ వార్. తను ఎప్పుడు ఉపయోగించే లైన్ గేల్ ఫోర్స్ వల్ల లేదు. పెగాసస్ స్టార్ బూస్టర్ అటాక్ తుస్సుమంది. వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో ఎంతో మందిని గెలిచిన పెగాసస్ యొక్క స్పెషల్ మూవ్ ని లియోన్ భలే చిత్తడి చేసేసింది. జింగా, అసలు అక్కడ ఏం జరిగింది? ఒకసారి ఇలా చూడండి. ఆ లయన్ గేల్ ఫోర్స్ వాల్ పాత దానికన్నా 158% ఎక్కువగా ఉంది. నేను సుడిగాలుకే మహారాజుని జింగా. సుడిగాలి శక్తి నా చేతుల్లో ఉందని చెప్పాను కదా. ఏంటి? మిత్రమా కియోయాని సత్తా చూపించావు. వ్యాలీ ఆఫ్ స్టార్మ్స్ లో చేసిన సాహసానికి దక్కిన ఫలితమే ఇది. నిజమే. ఏంటి వ్యాలీ ఆఫ్ స్టార్మ్స్ అంటే ఏంటి? అది ఇంతకు ముందు జరిగిన విషయాలు. అవన్నీ నువ్వు మాతో చేతులు కలపక ముందు జరిగినవి. ఈ సుడిగాలి చాలా బలంగా వీస్తోంది. అయితే నువ్వు ఇక్కడి నుంచే వచ్చావా? అవును, ఇంకాస్త ముందు గరికి వెళ్తే మనకి వ్యాలీ కనబడుతుంది. దాని పేరే వ్యాలీ ఆఫ్ స్టార్మ్స్ అంటారు. మనం చేరుకున్నాం. ఇదే వ్యాలీ ఆఫ్ స్టార్మ్సా? ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ గాలి లేనప్పుడు ఎలా ఇలా ఖచ్చితంగా చెప్తున్నారు? అది నిజం కాదు. నాకేమీ కనపడడం లేదు. మనం ఇంకాస్త ముందుకు వెళితే తప్పకుండా కనబడుతుంది. అలాగా? హే ఆగండి. ఓ, 5 ఉన్నాయి. ఈ రోజు మనకి పండగే. చూడ్డానికి అద్భుతంగా ఉంది. అవును నిజమే, కానీ ఎప్పుడూ ఇన్ని సుడిగాలులుండవు. ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇది గ్లోబల్ వార్మింగ్ CO2 అని చాలా మంది అంటుంటారు. అందుకే చెప్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు కియోయా? ఏయ్ వద్దు, నువ్వు దాని దగ్గరికి వెళ్ళకు. దాని శక్తి ఏంటో మనం ఇక్కడి నుంచి తెలుసుకోగలం. తెలివి తక్కువగా మాట్లాడకండి. కేవలం సుడిగాల్ని చూసి వెళ్ళిపోవడానికి నేను ఇంత దూరం బయలుదేరి వచ్చాను అనుకుంటున్నారా? నా మాట విను. ఏ నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఈ సుడిగాల్ని నా అధీనంలోకి తీసుకుందామని వచ్చాను. ఇది నిజమైన సుడిగాలేనా? కియోయా, దీన్ని చిత్తడి చేసే లియోన్. కియోయా, కియోయా, వీల్లేదు.
మళ్ళీ ప్రయత్నిస్తాను. వద్దు, మర్యాదగా ఆగు కియోయా. దాని దగ్గరికి వెళ్ళావంటే నీకేదైనా జరగచ్చు. ఈ సుడిగాల్ని నా వశం చేసుకుంటాను. వద్దు కియోయా. ఇది ఎలా పనిచేస్తోంది? ఓ, ఇప్పుడు అర్థమైంది. చిత్తడి చేద్దాం. తను నిజంగానే అలా చేశాడా? మరి నా కియోయా అంటే ఏమనుకున్నారు? ఏంటి ఆలోచిస్తున్నావు జింగా? నీ ప్రతిభ ఇంతేనా? అటు చూడండి, కథంతా మారిపోయింది. లియోన్ ఆపకుండా తీవ్రంగా దాడి చేస్తోంది. పెగసిస్ ఇప్పుడు కౌంటర్ అటాక్ చేస్తోంది. జింగా పోరాడే గుణం ఇంకా వదిలి వెళ్ళలేదని తెలుస్తోంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ట్రూ లయన్ వైల్డ్ విండ్ ఫ్యాంగ్ డాన్స్. నువ్విక తప్పించుకోలే. పెగసిస్ కౌంటర్ అటాక్ లియోన్ ని డ్యామేజ్ చేయలేదు. లియోన్ ఎంతో స్ట్రాంగ్ గా ఉంది. చెప్పాలంటే ఎంతో పట్టుదలతో ఉంది. తను బలవంతుడే. పోయినసారి కన్నా ఈసారి ఇంకా బలవంతుడిగా మారాడు. నేను ఈ బ్యాటిల్లో ఓడిపోను. సుభాష, నీకేమైంది? నువ్వు బానే ఉన్నావా? బానే ఉన్నాను. నాకేం కాలేదు. నీ వల్ల అవుతుంది జింగా. సుభాష, ట్రూ కింగ్ లయన్ టేరింగ్ బ్లాస్ట్. కానీ పెగసిస్ లియోన్ అటాక్స్ అన్ని చాలా క్విక్ గా, షార్ప్ గా, సివియర్ గా ఉన్నాయి. కానీ వాటి నుంచి ఎలాగో పెగసిస్ తప్పించుకుంది. అయినా కూడా దాని శక్తిని అధిగమించింది. అలాగే పోరాడుతూ ముందు నా గొంతు వదులు ప్లీజ్. ఇంకా నువ్వు చాలా విషయాలు చూడాలి జింగా. ఓ అలాగా. కియోయా ఇండియాలో యూజ్ చేస్తున్న అదే మూవ్ ని ఇప్పుడు కూడా యూజ్ చేస్తాడనుకుంటున్నారు. కియోయా, నీ వల్ల అయితే ప్రయత్నించు. నన్ను ఓడించడం సులభం కాదు. అయితే కాచుకో జింగా. ఈ దెబ్బతో లెక్క తేలిపోవాల్సిందే. ఏం పర్వాలేదు. నీ వల్ల ఏమవుతుందో నేను చూస్తాను కియోయా. వాళ్ళు నిజమైన వారియర్స్. అవును, వాళ్ళు నిజమైన శత్రువులు. వెళ్ళు లియోన్. అంతే, లియోన్ కొత్త గర్జన వినిపించబోతోంది. కింగ్ ఆఫ్ బిస్సార్ గాల్లో ఎగరబోతోంది. అయితే ఇప్పుడు నేను ఇంకొంచెం ఎత్తుకెగురుతాను. ఇప్పుడు చూడు పెగసిస్. అటు చూడండి, పెగసిస్ ఇంకా పైకి ఎగురుతోంది. అందుకు పెగసిస్ కున్న రెక్కలే దానికి పెద్ద అడ్వాంటేజ్ గా ఉన్నాయి. నీ వల్ల అయితే ఇప్పుడు అడ్డుకో. నువ్వు తక్కువ అంచనా వేస్తే తప్పు చేసినట్టే. ఇప్పుడు కాచుకో. నువ్వేమన్నావు? లియోన్ ట్రూ లైన్ గేల్ ఫోర్స్ వాల్. ఏంటి? మధ్యగాలిలో తన లయన్ గేల్ ఫోర్స్ ని వాడాడు. తర్వాత ఏం చేయాలని తన ఉద్దేశం. కమోన్ కమోన్, ఇంకా ఎత్తుకు వెళ్ళు లియోన్. లియోన్ ఇంకా పైకి వెళ్తూనే ఉంది. పెగసిస్ కంటే ఇంకా ఎత్తున లియోన్ గాల్లో ఎగురుతోంది. స్పెషల్ మూవ్. ఏంటి? ఇప్పుడే దాన్ని యూజ్ చేయబోతున్నావా? కింగ్ లయన్ రివర్స్ విండ్ స్ట్రైక్. నువ్వు గొప్ప ప్లానర్ కియోయా. ఇది సరిపోతుందా? ఇంకా ఎదురు చూస్తున్నాను. పెగసిస్ ఇంకా తిరుగుతూనే ఉంది. అక్కడే ఉండు పెగసిస్. సాహసం చేయకు. నిజమైన రివర్స్ విండ్ స్ట్రైక్ పవర్ ఇప్పుడే మొదలవుతోంది. పెగసిస్ వేగం రాను రాను తగ్గిపోతోంది. అందుకు కారణం ఈ బ్యాక్ స్పిన్నే. ఎందుకంటే లియోన్ తలకిందలుగా ఉంది. ఆ సుడిగాలి కూడా తలకిందలుగా తిరగడం వల్ల అది పెగసిస్ రొటేషన్ ని అడ్డుకుని బ్యాక్ స్పిన్ లో తిరిగేటట్టు చేస్తోంది. అక్కడి నుంచి వచ్చే పెగసిస్. అంత తేలిగ్గా వదిలిపెట్టను. పెగసిస్ వెంటనే తప్పించుకోకపోతే అయిపోయినట్టే. అద్భుతం. అయితే వ్యాలీ ఆఫ్ స్టార్మ్స్ లో తను ఈ స్పెషల్ మూవ్ నే కనిపెట్టాడా? ఇది నేను అస్సలు ఎదురు చూడలేదు కియోయా. ఇక నీ పని అయిపోయింది జింగా. ఖచ్చితంగా ఈసారి నేనే గెలుస్తాను. తన శక్తి తీవ్రంగా ఉంది. పట్టు వదలకు జింగా. పోరాడు జింగా. కమోన్ జింగా.
నువ్విప్పుడు ఓడిపోయావంటే ఆ తర్వాత మన అందరం ఓడిపోయినట్టే. గుర్తుంచుకో, మన వరల్డ్ ఛాంపియన్షిప్స్ కలల్ని దయచేసి పాడు చేయకు. అర్థం చేసుకో. అది నిజమే. నేనిప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోకూడదు. కనీసం మా స్నేహం కోసమైనా. వెళ్ళు. నీ పట్టు వదిలిపెట్టకు పెగాసస్. ఇక నువ్వు అయిపోయా. నువ్వు ఇక ఎప్పటికీ కోలుకోలే. ఎంత ప్రయత్నించినా నేను మాత్రం పట్టు వదలను. ఖచ్చితంగా ఇందులో గెలిచి చూపిస్తాను. నమ్మలేకపోతున్నా. బ్లేడర్స్ ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోయారు. అటు చూడండి, పెగాసస్ ఇంకా లియోన్ రెండూ తిరుగుతూనే ఉన్నాయి. కియోయా, నిన్ను నేను వదిలిపెట్టను కియోయా. అలాగా అయితే అసలైన ఆట ప్రారంభం. జింగా జింగా